నమస్తే. హలాసనం చూద్దాం. విధి: వీపు ఆధారముగా పరుండవలను. ఇప్పుడు శ్వాసను లోపల నింపుకొనుచు నెమ్మదిగా పాదములను పైకి లేపుము. మొదట 30 డిగ్రీలు, తర్వాత 60 డిగ్రీలు, ఆ పిదప 90 డిగ్రీల వరకు లేపుకొనిన పిదప పాదములను తలకు వెనక భాగం వైపునకు, వీపును కూడా పైకి లేపుచు శ్వాసను బయటకు వదులుచు కొని పొమ్ము. పాదములను తల వెనక భూమిపై ఆనించుము. శ్వాస యొక్క నడక సామాన్యముగా నుండును. ప్రారంభములో హస్తములను సౌకర్య దృష్టితో నడుము వెనక నుంచు కొనవచ్చును. పూర్ణస్థితి యందు చేతులు భూమిపైనే ఉంచవలను. ఇటు స్థితిలో 30 క్షణముల వరకు ఉండవలను. తిరిగి వచ్చు సమయములో ఏ విధముగా పైకి వచ్చితివో అదే క్రమముగా భూమిని అరచేతులతో అదుముచు కాళ్ళను మోకాళ్ళచే చక్కగా నుంచొచ్చు భూమిపై ఆనించు. లాభములు: హలాసనం వల్ల లాభాలేంటి? వెన్నెముకను ఆరోగ్యము మరియు కోమలముగా ఉనర్చి వీపు భాగము యొక్క మాంస కండరములను కూడా విస్తృతముగా నుంచి ఆరోగ్యవంతముగా నునర్చును. థైరాయిడ్ గ్రంథిని చురుకుగా నుంచొచ్చు. లావుతనము, కురుచుతనము, దుర్బలత్వము ఉన్న వానిని తొలగించును. మూడవది: అజీర్ణము, మందాగ్ని, గ్యాసు, మలబద్ధకము, యకృత, ప్లీహ ముమ్మన్న వారిని తొలగించును. ఆగ్నేయాశయమును క్రియావంతమునర్చి డయాబెటీస్ను తొలగించును. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కష్టార్తవము, ఋతుశూల మున్నగు స్త్రీ రోగముల యందు ఉపయోగకరముగా ఉండను. లేడీస్ కూడా ఆల్సో ఇంపార్టెంట్. జాగ్రత్తలు: అధికముగా పెరిగిన ప్లీహము మరియు యకృత్తులో ఈ ఆసనము చేయరాదు. తర్వాత రక్తపోటు, సర్వైకల్ మున్నగు మేరుదండ రోగియును ఈ ఆసనమును వర్జించవలను, వేయకూడదు. బీపీ పేషెంట్స్. స్లిప్ డిస్క్ మరియు మేరుదండ టీబీ మున్నగు వికారములందు కూడా ఈ ఆసనమును వేయవలదు. ఇదండి హలాసనం. థ్యాంక్ యూ. జయప్రకాష్.